వెన్నుముక్క చివరి భాగంలో ఒక నిద్రావస్థలో ఉన్న ఒక శక్తి అనేది మనము తెలుసుకున్నాము. అలాగే చక్రాలు అని అంటే అవి శక్తి కేంద్రాలు. అక్కడి నుంచి శక్తి ప్రసరణ అనేది నాడుల ద్వారా మన శరీరం మొత్తము ప్రవహిస్తూ ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాము. అలాగే మనము ఏ విధంగా ఈ యొక్క శివకుండలిని సాధనలో మనము మన యొక్క సాధనను చేస్తాము అనేది కూడా తెలుసుకోవడం జరిగింది. దాంట్లో మనము మొట్టమొదటగా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో మనం ఇది చేస్తామని, స్టెప్ 1 లో కుండలిని జాగృతి చేసుకొని ధ్యానం ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుంటాము. స్టెప్ 2 లో మనము ఈ యొక్క సుషుమ్నా నాడి అంటే మనకు నాడులు ఏమిటి అండ్ అగైన్ సుషుమ్నా నాడిలోకి ఎలా మనం వెళ్ళాలి అనేది తెలుసుకుంటాం. ఇక 3వది చక్రాలు ఎలా జాగృతం చేసుకోవాలి. అలాగే ఈ యొక్క చక్రాల జాగృతి మరియు కుండలిని జాగృతి రెండు వేరు అనేది మనం తెలుసుకుంటాము. అలాగే ఈ యొక్క జాగృతమైన కుండలిని మనము మూలాధారం నుంచి సహస్రారం వరకు సుషుమ్నా నాడి గుండా ఎలా తీసుకువెళ్ళాలి అనేది మనము తెలుసుకోవడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనము నిన్న తెలుసుకున్న తర్వాత మనము ఒక మంత్రము అనేది నేను మీకు ఉపదేశించడం జరిగింది. ఈ యొక్క మంత్రాన్ని మీరు మీ మనసులో మాత్రమే ఉచ్చరించాలి మనం తెలుసుకున్నాము. సో మంత్రము అని అంటే ఏదైతే ఒక మంత్రము అనేది ఒక రకమైన ఒక వైబ్రేషన్, ఒక చైతన్యము అని అంటాం. దాన్ని మనం నిరంతరము మననం చేసుకోవడం ద్వారా అది మనను ఈ యొక్క జనన మరణ అనే ఒక చక్రం నుంచి మనకు విముక్తినిస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది అనేది తెలుసుకున్నాం. అలాగే ఈ యొక్క మనస్సు మంత్రము అని అంటే మనస్ ప్లస్ త్రయం, అంటే మన మనస్సుకి ఒక పరికరం లాంటిది, ఒక టూల్ లాంటిది. సో దట్ మన మనస్సుని ఒక ఏకాగ్రత చేయడానికి, అలాగే మన మనస్సుని కంప్లీట్ గా మనం ఒక కంట్రోల్లో తెచ్చుకోవడానికి ఉపయోగించేది మనం మంత్రంగా భావిస్తాము. సో ఏ విధంగానైతే ఒక ప్రతి పదానికి ఒక శక్తి అనేది ఉంటూ ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి మిమ్మల్ని తిడుతున్నాడు అని అనుకుంటాం, అంటే ఆ తిడుతున్నప్పుడు మీకు కోపం అనేది వస్తుందంటే ఆ యొక్క పదాల్లో ఉన్న వైబ్రేషన్ శక్తి అనేది మిమ్మల్ని కోపంగా తెస్తూ ఉంటుంది, మీకు కోపాన్ని ఇస్తూ ఉంటుంది. అదే ఒక వ్యక్తి మిమ్మల్ని పొగుడుతూ ఉన్నాడు అని అనుకుంటాం, అప్పుడు ఆ యొక్క పొగడత అనేది, ఆ పదాలు అనేటివి దాంట్లో మీకు ఒక ఆనందాన్ని మీకు ఇస్తూ, మీరు ఏదో ఒక సాధించారని ఒక భావనని కలిగిస్తూ ఆ యొక్క పదాల్లో ఆ శక్తి ఉంటుంది. సో అలాగే మంత్రము అనేది కూడా ఒక హైయెస్ట్ ఎనర్జీ వైబ్రేషన్ ఉన్న శక్తి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ యొక్క హైయెస్ట్ వైబ్రేషన్ ఉన్న ఏదైతే ఈ మనము చేస్తూ ఉంటామో ఆ మంత్రాన్ని మనం, ఈ యొక్క మంత్రము అనేది మనకు ఒక హై వైబ్రేషనల్ ఎనర్జీ, ఒక శక్తిగా మనం భావిస్తామో, అది ఎప్పుడైతే మనము జపిస్తూ ఉంటామో ఆ యొక్క శక్తి అనేది మనము శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మనకు ఒక అత్యుత్తమమైన స్థితికి తీసుకువెళ్తుంది. కాబట్టి మనము ఈ మంత్ర సాధన అనేది చేస్తూ ఉన్నాము. అండ్ ఈ యొక్క మంత్రం గురించి మనము నిన్న తెలుసుకున్నాము ఏం మంత్రము అనేది. అండ్ దాంట్లో మనము డైరెక్ట్ గా సమాధి సాధన నుంచి మనం సాధన మొదలు పెడుతున్నాం. కాబట్టి ఈ యొక్క సమాధి సాధనలో మనకు 3 స్టెప్స్ ఉంటాయి. నిన్న స్టెప్ 1 గురించి తెలుసుకున్నాం. సో ఈ రోజు మనం మళ్ళీ స్టెప్ 2 గురించి సమాధి సాధనలో తెలుసుకుందాం. ఈ విధంగా మనము నిన్నది ఒక్కసారి మనం రివిజన్ చేసుకున్నాము, మనం ఏం నేర్చుకున్నాము అనేది. ఈ రోజు మనము ఇంకా కొంచెం చక్రాల గురించి తెలుసుకుందాం. సో ఈ చక్రాలు అనేటివి ఏమిటి అని అంటే వీటిని మనము శక్తి కేంద్రములు అని అంటాం అనమాట. అంటే ఏదైతే ఒక శక్తి ఉందో ఆ శక్తి మనకు ఒకటి బయటికి ప్రసరించాలి. ఒకటి మనము ఉదాహరణకి మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు, ఓకే, సో మీరు చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు, అదే ఆలోచిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతుంది అంటే మీకు ఒక శక్తి అనేది ఉంది కాబట్టి, మీరు ఆ శక్తిని అంటే మీ లోపల ఆ శక్తి ఉంది కాబట్టి మీరు ఇవన్నీ చేయగలుగుతున్నారు. సో ఈ శక్తి అనేది మనము ఎలా ఉంటుంది అని అంటే మనకు 3 శరీరాలు ఉంటాయి. మొట్టమొదటిగా నేను మీకు కామన్ గా చెప్తున్నాను. మొట్టమొదటిది స్థూల శరీరము లేదా గ్రాస్ బాడీ అంటాము. రెండవది
సూక్ష్మ శరీరము లేదా సటిల్ బాడీ లేదా ఎథరిక్ బాడీ అని అంటాము. మూడవది మనము కారణ శరీరము లేదా కాజల్ బాడీ అని అంటాము. అయితే ఈ యొక్క సూక్ష్మ శరీరంలో మన యొక్క చక్రాలు, నాడులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అక్కడి నుంచి మనకు ఈ యొక్క స్థూల శరీరం అంటే ఈ ఫిజికల్ బాడీకి మనకు ఆ ఎనర్జీ అనేది పాస్ ఆన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కాజల్ బాడీ అంటే కారణ శరీరం అనేది దాంట్లో మనకు కర్మ గురించి ఉంటుంది. ఆ కర్మ నుంచి మనకు ఈ యొక్క సూక్ష్మ శరీరంలోకి అంటే ఈ చక్రాలు ఇవన్నింటికి వచ్చి అక్కడి నుంచి మనకి స్థూల శరీరంలోకి వస్తూ ఉంటాయి. సో ఏదైనా సరే మనకు ఒకటి జరగాలి అంటే మొట్టమొదటగా ఈ యొక్క సూక్ష్మ శరీరంలో అంత జరుగుతుంది. జరిగిన తర్వాతే స్థూల శరీరం అంటే ఈ ఫిజికల్ బాడీలోకి వస్తూ ఉంటుంది. ఇది ఎలా అంటే ఒక ఉదాహరణకు తీసుకోండి. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తి రోజుకు ఒకవేళ కంటిన్యూస్ గా లేదా ఒక ఉదాహరణకి ఆ వ్యక్తి ఒక నెల రోజుల ముందు ఫుల్ బాడీ చెకప్ చేసుకున్నాడు అని చేసుకున్నప్పుడు అతనికి ఎటువంటి సమస్య, ఆరోగ్య సమస్య అనేది లేదు అని చెబుతారు. అదే ఒక నెల రోజుల తర్వాత లేదా ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ స్కాన్స్ చేస్తే అతనికి ఏదో పెద్ద వ్యాధి ఉన్నట్టు చెప్తూ ఉంటారు. అంటే ఒకవేళ గనక మనం తీసుకుంటే రోజు ఆ వ్యక్తికి స్కాన్ చేసిన ఒక 15 రోజులు చేశాము అని అనుకుంటాం. 14 రోజులు ఆ యొక్క వ్యక్తి శరీరము దాంట్లో ఆ వ్యక్తికి ఒక వ్యాధి ఉంది అనేది అర్థం అవ్వవచ్చు. కానీ ఒక 15వ రోజు ఆల్ ఆఫ్ ఎ సడన్ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎలా వస్తుంది అని అంటే దీని అర్థం ఏమిటి? మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆల్రెడీ ఏదో అది ఎక్కడ నుంచో ట్రాన్స్ఫర్ అయ్యింది మన శరీరంలోకి, ఈ యొక్క స్థూల శరీరంలోకి. ఇక్కడే ఫామ్ అవ్వలేదు, ఇక్కడే మనకు అది నిర్మితం అవ్వలేదు అని తెలుసుకోవాలి. అది ఎక్కడ నిర్మితమైంది అంటే మన సూక్ష్మ శరీరంలో అదే నిర్మితమైంది. కాబట్టి ఎప్పుడైతే మనం సాధన చేస్తూ ఉంటామో, చేస్తూ ఉన్నప్పుడు మనకు మెడిటేషన్ లో మనకు ఏదైనా సరే ఒకటి జరగడానికి ముందే ఈ యొక్క సూక్ష్మ శరీరం మొత్తం మనకు ఈ విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ ద్వారా శక్తివంతం అవుతుంది. కాబట్టి మనకు వచ్చే ఏవైనా ప్రాబ్లమ్స్, డిసీజెస్ అన్ని కూడా మనకు క్లియర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక బెనిఫిట్ మాత్రమే మొత్తానికి. అయితే ఈ చక్రాలు మనము ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నాయి అనేది మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇవి మనకు 114 చక్రాలు అనేటివి ఉంటాయి. ఈ 114 చక్రాల్లో 7 చక్రాలు అనేటివి చాలా ముఖ్యమైనవిగా మనము తెలుసుకోవాలి. వాటినే మనము మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారము అని 7 అని అంటూ ఉంటాం అన్నమాట. అయితే ఇది మన వెన్నుముక్క చివరి భాగంలో ఉండేదాన్ని మూలాధారము. అక్కడి నుంచి పైకి వస్తూ శిరస్సు వరకు వచ్చేది మనకు సహస్రారంగా మనం తెలుసుకోవాలి. అయితే ఈ యొక్క చక్రాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క చక్రాలకు మన యొక్క శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ప్రతి తలం అంటే ఎవ్రీ లేయర్ ఆఫ్ అవర్ లైఫ్, మన యొక్క జీవితం మొత్తము ఈ చక్రాల్లో ఇమిడి ఉంది. ఎందుకు అనంటే ఈ చక్రము అనేది కేవలము ఏదో ఒక శారీరకంగానో, మానసికంగానో, ఆధ్యాత్మిక తలం పైనో అది ఉండదు. సో ఇది మొత్తము అన్ని యాంగిల్స్ లోంచి మనకు ఆ యొక్క చక్రాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ యొక్క చక్రాలను మనము గనక పర్ఫెక్ట్ గా పెట్టుకోగలిగితే ఇట్ ఈస్ 1 పాయింట్ సొల్యూషన్ అని అంటాం. అంటే మన జీవితంలో ప్రతి ఒక్కటి సెట్ అవ్వడము, ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మొట్టమొదటి కదా ఏదైతే మూలాధార చక్రము అని తెలుసుకున్నామో, ఈ మూలాధార చక్రము అనేది మనకు హెల్త్ అంటే ఆరోగ్యానికి సంబంధించిందిగా ఉంటుంది. ఒక వ్యక్తి గనక ఆరోగ్యంగా లేడు అని అంటే అతని మూలాధార చక్రము అనేది చాలా ఇబ్బందికరమైన స్థితిలో ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అది ఒక వ్యక్తికి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అంటే సంబంధ బాంధవ్యాలు అంటే తల్లి కొడుకు లేదా తండ్రి కొడుకు లేదా భార్య భర్త పిల్లలు ఇవి లేదా ఫ్రెండ్స్ కొలీగ్స్ ఇవి ఏవైనా సరే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ సంబంధ బాంధవ్యాల సమస్యలు ఉన్నాయి అని అంటే అది స్వాదిష్టాన చక్రానికి లేదా 2వ చక్రానికి సంబంధించిందిగా ఉంటుంది. అదే ఒక వ్యక్తి గనక తను సక్సెస్ అవ్వలేకపోతున్నాడు, తనకి ఫైనాన్షియల్ గా అంటే డబ్బు పరంగా చాలా ఇబ్బందిగా ఉంది, ఇది అంతా మనకు 3వ చక్రమైన మణిపూరక చక్రము అనేది మనము ఉంటూ ఉంటుంది అనమాట. అంటే మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము ఈ 3 చక్రాలు మనకు కింద ఉంటాయి. కాబట్టి ఈ 3 చక్రాలను మనము ఈ ప్రాపంచిక విషయానికి సంబంధించిన చక్రాలుగా భావించవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే ఇక్కడ మనము ఆరోగ్యము, మూలాధారము అనేది ఆరోగ్యానికి సంబంధించింది, స్వాదిష్టానము అనేది సంబంధ బాంధవ్యాలు, అలాగే మనకు మణిపూరకము అనేది రిచ్
అనే దానికి సంబంధించింది ఫైనాన్షియల్ గా రిచ్ అవ్వడము అది లేదా సక్సెస్ అనేది మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ హెల్త్ అనేది మనము కేవలం మన శారీరకంగానే కాకుండా ఈ యొక్క మూలాధార చక్రం అనేది అన్ని రకాలుగా హెల్తీగా ఉండాలి. అంటే మీ రిలేషన్షిప్స్ అంటే మీ సంబంధ బాంధవ్యాలు హెల్తీగా ఆరోగ్యకరంగా ఉన్నాయా, అలాగే మీ యొక్క డబ్బు పరంగా మీరు ఒక ఫైనాన్షియల్ హెల్త్ ఉందా, సో ప్రతిదీ దీనికి లింక్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఒక చక్రాలు అనేటివి ఒక కంప్లీట్ సిస్టమ్ గా మనం భావించాలి. ఏ విధంగానైతే మనము మన శరీరంలో మన తల, మన చేతులు, మన కాళ్ళు ఇవన్నీ కలిపితేనే మనము ఒక కంప్లీట్ మనిషిగా ఏ విధంగానైతే ఉన్నామో, అదే విధంగా ఈ యొక్క చక్రాలు అన్ని కలిపితేనే మనకు దాని యొక్క రిలేషన్షిప్ అంటే దాని యొక్క పర్ఫెక్ట్ గా మనం దాన్ని మన లైఫ్ అనేది బాగా ఉంటుంది అనమాట. సరే, సో హెల్త్ అనేది ఆరోగ్యపరంగా అదొక్కటే కాకుండా అన్ని రకాలుగా ఆరోగ్యం. అలాగే రిలేషన్షిప్స్ అంటే సంబంధ బాంధవ్యాలు ఓన్లీ మనము ఒక తల్లి తండ్రి ఇదే కాకుండా మన రిలేషన్షిప్ విత్ మనీ, డబ్బు పరంగా మన రిలేషన్షిప్ ఎట్లా ఉంది, ఆరోగ్యపరంగా మన రిలేషన్షిప్ ఎట్లా ఉంది, సో ప్రతి ఒక్క దానికి లింక్ అయి ఉంటుంది. అండ్ థర్డ్ ది రిచ్నెస్, ఫైనాన్షియల్ అనేది మనం నార్మల్ గా అనుకుంటుంటాం. రిచ్ గా ఉండడం అంటే మీరు యూ క్యాన్ బి రిచ్ ఇన్ హెల్త్, ఆరోగ్యంగా మీరు ధనవంతులు అయి ఉండవచ్చు, అలాగే మీరు ఒక సంబంధ బాంధవ్యాల్లో ఒక ధనవంతులు అయి ఉండవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క 3 చక్రాలు అనేవి ఒక సమిష్టిగా మనం భావించడం జరుగుతుంది. అండ్ ఈ 3 చక్రాలను మనం కనుక ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ గా పెట్టుకోగలుగుతామో మన యొక్క ప్రాపంచిక జీవితము అనేది అత్యద్భుతంగా అనేది ఉంటుంది. ఇక దాని తర్వాత మనకు అనాహత చక్రము అని అంటాము. ఈ యొక్క అనాహత చక్రం అనేది మనకు పైన ఉన్న ఆధ్యాత్మిక ప్రపంచం అంటే మనకు విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము అనేటివి వీటిని మనం ఆధ్యాత్మిక ప్రపంచము అని అంటాము. సో ఈ ఆధ్యాత్మికతకు, ఈ మెటీరియలిస్టిక్, ఈ ప్రాపంచిక విషయానికి రెండింటిని కనెక్ట్ చేసేది అనాహత చక్రం. ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది అనేది మనం భావించవచ్చు అనమాట. సో దాని తర్వాత మనకు విశుద్ధి చక్రము అనేది ఇక్కడికి వచ్చినప్పుడు మనకు మన పంచభూతాలతోని మన శరీరం అనేది తయారై ఉంటుంది. అవే మనకు కనుక తీసుకుంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఈ పంచభూతాలతో నిర్మించిన శరీరము కాదు అనేది మనం తెలుసుకుంటాము. సో విశుద్ధి చక్రం వరకు అనేది మనకు మనస్సు, మనకు శరీరము అనేది మనం తెలుసుకోవాలి. అదే ఆజ్ఞా చక్రము అనేది మనస్సు, అలాగే మనకు సహస్రార చక్రము అనేది మనకు ఇది ఆత్మగా భావించాలి. సో ఎప్పుడైతే యోగము అని అంటే ఒకానొక అర్థం ఏమిటంటే మనం శరీరము, మనస్సు, ఆత్మ 3 ఒక సమన్వయ స్థితిలో ఎప్పుడైతే ఉంటుందో దాన్ని మనము యోగము అని అంటాం. సో ఈ విధంగా మనకు ఈ యొక్క ఆజ్ఞా చక్రం అనేది ఇంట్యూషన్ లేదా థర్డ్ ఐ, మనకు ఏదైనా సరే ఒక ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది, ఇంట్యూటివ్ గా మనం ఆలోచిస్తూ ఉంటాం. సో అది ఆజ్ఞా చక్రానికి. అలాగే సోల్ లేదా ఆత్మ అనేది మనం సహస్రాల చక్రంగా మనం తెలుసుకుంటాం. సో ఈ యొక్క ప్రపంచాలు అనేటివి ఈ విధంగా ఎప్పుడైతే మన ఈ అన్ని చక్రాలు కనుక పర్ఫెక్ట్ గా అంటే బ్యాలెన్స్డ్ గా ఉంటాయో అప్పుడు మనకు మన జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ చక్రాలలో సమస్య ఏముంటుంది అనేది తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా చక్రము అనేది అండర్ యాక్టివ్ లేదా ఓవర్ యాక్టివ్ గా ఉండవచ్చు. అంటే ఆ యొక్క శక్తి కేంద్రంలో ఉండాల్సినంత శక్తి ఉండకపోవచ్చు, దాన్ని మనం అండర్ యాక్టివ్ అంటాం. లేదా ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండవచ్చు, దాన్ని మనం ఓవర్ యాక్టివ్ అంటాం. లేదా ఆ చక్రము అనేది బ్లాక్డ్ గా ఉండవచ్చు. బ్లాక్ అని అంటే ఆ యొక్క శక్తి లోపల ప్రసరింప చేయడానికి ఏదైతే ఉందో ఆ ప్రసరణ జరగకుండా ఆ యొక్క ఇబ్బంది ఆ చక్రంలో ఉండవచ్చు, దాన్ని మనం బ్లాక్స్ అని అంటాం. ఈ 3 సమస్యలు చక్రాల్లో ఉంటాయి. ఒకవేళ ఈ 3 సమస్యలు కనుక లేకపోతే అప్పుడు ఆ చక్రము అనేది బ్యాలెన్స్డ్ అంటే ఒక సమతుల్య స్థితిలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకు ఎవరికైనా సరే ఒక వ్యక్తికి ఒక సమస్య ఉంది అంటే ఆ చక్రంలో గనక అండర్ యాక్టివ్ అంటే తక్కువ శక్తి అన్నా ఉండాలి, ఓవర్ యాక్టివ్ ఉండాల్సిన శక్తి కంటే ఎక్కువనైనా ఉండాలి, లేదా బ్లాక్ అంటే ఆ శక్తి కేంద్రము అనేది కావాల్సినంత శక్తిని బయటికి ప్రసరింప చేయకుండానైనా ఉండాలి. ఈ 3ంటిని మనం ఎట్లా చేయవచ్చు ఇదంతా అనేది నేను మీకు లెవెల్ 3 మరియు లెవెల్ 4 లో ఈ చక్ర బ్యాలెన్సింగ్ వచ్చినప్పుడు చెప్తాను. కానీ ప్రస్తుతానికి మీరు ఈ యొక్క పాయింట్ ని మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి అర్థం చేసుకోండి. ఓకే, సో ఇది బేసికల్ గా మనం ఒక చిన్న ఐడియా, బ్రీఫ్ ఐడియా అబౌట్ అసలు చక్రం అంటే ఏంటిది ఇదంతా అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం ఈ రోజు ధ్యానం అనేది చేద్దాము. సో నిన్న మీకు సమాధి టెక్నిక్ స్టెప్ 1 అనేది చెప్పాను. ఈ రోజు మనము సమాధి టెక్నిక్ స్టెప్ 2 చేద్దాం. సో అందరూ మీరు ఎక్కడున్నా సరే ఫస్ట్ ప్రశాంతంగా రిలాక్స్డ్ గా ఒకసారి వీలైతే లేచి కూర్చోండి. కూర్చున్న తర్వాత మీరు
మీ యొక్క చేతుల్ని చిన్ముద్రలో పెట్టుకొని మీ వీపు మెడ తల 3 నిటారుగా పెట్టుకొని కళ్ళు మూసుకోండి. సో అందరూ కళ్ళు మూసుకొని నేను మీకు మళ్ళీ ఇంకొకసారి ఈ యొక్క మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. అందరూ జాగ్రత్తగా వినండి. మనము మంత్రము అనేది శివోహం 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 శివోహం. ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని ఎలా ఉచ్చరించాలి అని అంటే ఏబిసి ఎలా ఉంటుందో శివోహం 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 ఈ విధంగా మనం మంత్రాన్ని జపించాలి. ఇది మనం ధ్యానం చేసేటప్పుడు కేవలం మన మనస్సులో మాత్రమే ఈ యొక్క మంత్రాన్ని జపించాలి, బయటికి ఉచ్చరించకూడదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం స్టెప్ 1 చేద్దాం. ఎప్పుడైతే శివోహం 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 అని అంటున్నామో అప్పుడు ఒక శివోహానికి ఇంకో శివోహానికి మధ్యలో నేను కొద్దిసేపు ఆగిపోతున్నాను, అంటే ఒక గ్యాప్ అనేది వస్తుంది. ఆ గ్యాప్ ని గమనించడము అనేది స్టెప్ 1. చూడండి, మీరు అనుకోండి, మీ మనసులో అనుకుంటున్నప్పుడు శివోహం 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 అనుకుంటున్నప్పుడు ఒక శివోహం అయిపోయిన తర్వాత మీరు కొద్దిసేపు ఆగిపోతున్నారు, ఒక గ్యాప్ అనేది వస్తుంది, దాని తర్వాత మళ్ళీ శివోహం వస్తుంది. సో ఇది మనము తెలుసుకోవాలి. సో జస్ట్ అబ్జర్వ్ చేస్తే మనం మనసులో అనుకుంటూ జస్ట్ దాన్ని గమనిస్తే మనకు వచ్చేస్తుంది. సో సింపుల్, రైట్? శివోహం 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 శివోహం. ఒక శివోహానికి ఇంకో శివోహానికి మధ్యలో గ్యాప్. స్టెప్ 1. ఇప్పుడు స్టెప్ 2 చేద్దాము. సో స్టెప్ 2లో మనం శివోహం అని అనుకుని ఒక 2 సెకండ్ లాగి మళ్ళీ శివోహం అంటాం. సో అందరూ ఫస్ట్ స్టెప్ 1 చేసి మళ్ళీ స్టెప్ 2 చేద్దాం. శివోహం నేను మీకు బయట అంటూ ఉంటాను, మీరు లోపల మీ మనసులో అనుకుంటూ ఉండండి. శివోహం 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 శివోహం. సో 2 శివోహం మధ్యలో గ్యాప్ ఉంది. స్టెప్ 1 అయింది. ఇప్పుడు స్టెప్ 2 చేద్దాం. జస్ట్ శివోహం అని అనుకోండి, ఒక 2 సెకండ్ లాగండి, మళ్ళీ శివోహం, మళ్ళీ ఒక 2 సెకండ్ లాగండి, మళ్ళీ శివోహం, మళ్ళీ 2 సెకండ్ లాగండి, మళ్ళీ శివోహం, మళ్ళీ ఆగండి, శివోహం, మళ్ళీ కొద్దిసేపు ఆగండి, శివోహం, మళ్ళీ కొద్దిసేపు ఆగండి, శివోహం, 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 శివోహం. సో ఈ విధంగా సెకండ్ స్టెప్ లో ఆ గ్యాప్ ని పెంచాలి. ఇప్పుడు అందరూ మీ 2 చేతులు రఫ్ చేసుకొని కళ్ళపై పెట్టుకొని మీ అరచేతులను చూస్తూ కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచిన తర్వాత మీ మొహానికి మీ చేతులతో రాసుకోండి. మీ తల, మీ శరీరం మొత్తాన్ని మీ యొక్క చేతులతో రాసుకోండి. సో ఈ రోజు మనము స్టెప్ 2 అనేది తెలుసుకున్నాము. స్టెప్ 1లో శివోహం ఉన్నప్పుడు 2 శివోహంల మధ్యలో ఒక చిన్న గ్యాప్, కొద్దిసేపు ఆగిపోతున్నాం. స్టెప్ 2లో శివోహం అనుకుని కొద్దిసేపు ఆగి మళ్ళీ శివోహం, మళ్ళీ కొద్దిసేపు ఆగి మళ్ళీ శివోహం. సో ఈ విధంగా మనము స్టెప్ 2 అనేది ఈ రోజు మన మెడిటేషన్ లో సాధన అనేది చేయాలి. సో ఇప్పుడు మనకు ఇంకా కొంచెం ఈ యొక్క ఎనర్జీ గురించి, శక్తి గురించి ఇది మనం తెలుసుకుందాం. సో మొట్టమొదటగా
ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద బేసిక్ రూల్. ఎనర్జీ ఫాలోస్ థాట్. అంటే శక్తి అనేది మన ఆలోచనని బట్టి మారుతూ ఉంటుంది, లేదా మన యొక్క శక్తి అనేది ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా శక్తి అనేది ప్రవాహము జరగడము ప్రవాహం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ తీసుకోవడం అర్థం చేసుకోవడానికి, మీరు ఒక బండి ఉంది, 2 వీలర్ బండి, అంటే ఒక యాక్టివా బండి ఉంది అని అనుకుంటాం. సో యాక్టివా బండిని మీరు నడిపిస్తున్నారు అని అనుకుంటాం. అయితే మీరు ఏ విధంగా ఆ బండిని తిప్పితే ఆ విధంగా అది మళ్ళుతూ ఉంటుంది. అంటే ఎడమవైపు ఎడమ, కుడివైపు కుడికి, సో ఈ విధంగా మనకు జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఈ యొక్క ఏదైతే వ్యక్తి అంటే మీరు నడిపిస్తున్నారు, మీరు నడిపించడము అనేది ఒక ఆలోచన అయితే, మీ యొక్క బండి ఏదైతే ఉందో ఆ బండిని మనము శక్తిగా భావించవచ్చు అనమాట. అంటే మన ఆలోచనలు ఏ విధంగా ఉంటే మనకు ఆ విధమైన శక్తి అనేది ఉంటుంది. దీన్ని మనము ఉదాహరణ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆహ్లాదకరం అంటే మీరు ఆనందంగా ఉన్నారు, మీ ఆలోచనలు అంటే మీకు అంత మంచి జరుగుతుంది, మీరు మంచిగా ఉన్నారు అని అనుకుందాం. అప్పుడు మీకేమవుతుంది, మీకు ఆ యొక్క ఎనర్జీ అంటే ఫుల్ గా ఉంటుంది, ఉత్సాహంతో ఉంటారు. మీరు ఒకటి ఏదైనా సరే వినడానికి మనకు ఎప్పుడైతే సో ఈ విధంగా మనం ఎప్పుడైతే ఒక ఆనందకరమైన లేదా మనకు ఆలోచనలు బాగున్నప్పుడు మనం ప్రధానంగా ఉంటాం. అదే మనకు ఇబ్బంది కలిగినప్పుడు మనకు మన యొక్క శరీరంలో శక్తిహీనంగా లేదా ఉత్సాహాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. కాబట్టి అందరూ ఈ యొక్క సూత్రము అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో మీ యొక్క ఆలోచనలు బట్టి మీ యొక్క శక్తి అనేది మారుతూ ఉంటుంది, మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే ఎప్పుడైతే మనం మన యొక్క ఆలోచనని ఒక సవ్యమైన దిశలోకి పెట్టి ఒక సృజనాత్మకంగా ఒక నిర్మాణం వైపు క్రియేటివిటీ అండ్ మనకు ఒక నెక్స్ట్ లెవెల్ కి మనం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మన థింకింగ్ ప్రాసెస్, మన ఆలోచన విధానము అనేది మనకు మంచిగా ఉండాలి. అండ్ అగైన్ లైక్ మన ఈ యొక్క ఆలోచన విధానము అనేది ఎలా ఉంటుంది అనేది నేను మీకు లెవెల్ 2లో మీకు క్లియర్ గా చెప్తాను. సో దట్ మీకు ఇంకా క్లియర్ గా ఏంటి ఈ యొక్క మన థింకింగ్ ప్యాటర్న్ కానీ మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాము అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇప్పుడు జస్ట్ చెప్పింది మీకు ఏం లేదు. సో మీరు ఒక బండిని నడిపిస్తున్నారు అని అనుకుందాం. మీరు ఏ విధంగానైతే బండిని నడిపిస్తే ఎడమవైపుకు తిప్పితే ఎడమవైపు, కుడివైపుకు తిప్పితే కుడివైపుకు, ఎలా లేకపోతే ముందుకైతే ముందుకు ఏ విధంగానైతే ఆ యొక్క బండి అనేది వెళ్తూ ఉంటుందో అదే విధంగా మీరు ఆలోచన అయితే ఆ యొక్క బండిని మనం శక్తిగా భావించవచ్చు. మన లోపల ఉన్న శక్తి ఏదైనా సరే కావచ్చు, మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఆ శక్తి అనేది మారుతూ ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక దానిపైన మీ యొక్క శక్తిని మీ యొక్క ఆలోచనలను పెట్టారు అని అనుకున్నాం. అప్పుడు మీకు దాని యొక్క శక్తిని మీరు అనుభవంలోకి తెచ్చుకోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి మన యొక్క ఆలోచనలు ఒక సరైన విధానంలో ఒక సద్బుద్ధితో ఒక మంచి మన యొక్క దృక్పథంని ఎప్పుడైతే మనం పాజిటివ్ గా మార్చుకుంటామో అప్పుడు మన యొక్క శక్తి అనేది కూడా మారుతుంది అనేది మనము తెలుసుకోవాల్సిన విషయం అంతే. ఓకే, సో ఇప్పుడు మనకు ఇక్కడ చక్రాల గురించి అంతా తెలుసుకున్నాం. కాబట్టి ఈ యొక్క చక్రాలు అలాగే ఈ యొక్క ఎనర్జీ ఇదంతా సో ఇవన్నీ లైక్ యాజ్ మీకు చెప్పినట్టుగా నేను మీకు లెవెల్ 2 అనేది ఉంటుంది. లెవెల్ 2లో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు మన మైండ్ ఏంది, మన థింకింగ్ ఎట్లా వస్తుంది ఇదంతా. సో దిస్ ఇస్ లైక్ ఫస్ట్ లెవెల్ కాబట్టి సో జస్ట్ ఒక్కొక్కటి జస్ట్ బ్రీఫ్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాక్టికల్ గా మీకు టెక్నిక్స్ ఇస్తూ దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు నెక్స్ట్ లెవెల్స్ లో ఇంకా క్లారిటీగా మీకు అర్థం చేస్తూ ఉంటాను. ఇంకా చాలా డీప్ గా అంటే లెవెల్ 5లో అంటే నేను మీకు చెప్పాను కదా ఆశ్రమ శిక్షణ అనేది ఉంటుంది. నా ఆధ్వర్యంలో నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ 5 to 6 days 5 నుంచి 6 రోజులు రెసిడెన్షియల్ గా నేను మీకు నేర్పిస్తాను. అక్కడ ఇంకా డెప్త్ గా చెప్తాను. సో ప్రస్తుతానికి మటుకు జస్ట్ ఈ కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే మనకు ఏదైనా సరే ఒక సమయభావము అనేది ఒక గంటకు మించి ఒక గంట సేపు కంటే ఎక్కువగా ఈ యొక్క క్లాస్ ని నేను పెట్టడం జరగలేదు. కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్ కుండలిని కావచ్చు, చక్రాలు కావచ్చు, లేదా ఈ యొక్క మైండ్, ఇవన్నీ చాలా పెద్ద కాన్సెప్ట్స్ అనమాట. సో ఇవి చాలా మీకు అర్థం అవ్వాలి, చేయాలి అని అంటే మీకు టైం పడుతుంది, చేస్తుంది ఒక క్లారిటీ రావడానికి. బట్ బేసికల్ గా కొంచెం మటుకు మీకు ఒక ఐడియా కోసం
ఇది చెబుతూ ఉన్నాను. సో ఈ వరకు అనేది కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నో ఇప్పుడు నేను మీకు ఒక టెక్నిక్, అద్భుతమైన టెక్నిక్ చెప్తాను. సో దీన్ని మనము ఏమంటాము అని అంటే షీల్డ్ అని అంటాం. సో షీల్డ్ అంటే ఒక కవచము అని అంటాం. అసలు ఈ కవచం అంటే ఏమిటి అనేది తెలుసుకోవడానికి ముందు మనము ఆరా అనే దాని గురించి తెలుసుకోవాలి. అసలు ఈ ఆరా అంటే ఏమిటి అంటే, ఆరాని మనము కాంతి వలయము అని అంటాం. ఇది ఏమవుతుంది అని అంటే, మన లోపల ఏవైతే చక్రాలు ఉన్నాయో చక్రాలు నిరంతరం తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకు ఈ చక్రాలు అనేవి తిరుగుతూ ఉంటాయి. ఏ విధంగానైతే ఇప్పుడు మనకు ఒక కారు ఉంది అని అనుకుందాం, కారుకి ఒక 4 చక్రాలు ఉన్నాయి అని అనుకుందాం. అది ఏమవుతుంది, మీరు ఎప్పుడైతే ఒక కారు నడిపిస్తున్నప్పుడు ఆ 4 చక్రాలు వెళ్తూ ఉంటాయి. ఒకవేళ ఉదాహరణకు ఆలోచించండి, ఏదో ఒక చక్రము ఆగిపోయింది అని అనుకుందాం, అప్పుడు ఆ కార్ కి అనేది ముందుకు వెళ్ళలేకపోతుంది. లేదా ఎందుకు వెళ్ళలేకపోతుంది, ఎందుకంటే ఆ చక్రం అనేది అక్కడ ఇబ్బందికరంగా ఉంది. సో అదే విధంగా మన లోపల ఈ చక్రాలు అనేటివి కూడా తిరుగుతూ ఉన్నప్పుడు మన జీవితము అనేది సాఫీగా ఉంటుంది. అది భౌతికంగా అంటే ఈ యొక్క శారీరకంగా కావచ్చు, లేదా ఆధ్యాత్మికంగా కావచ్చు, లేదా మానసికంగా కావచ్చు, ఏదైనా సరే ఈ యొక్క చక్రాలు ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా తిరుగుతూ ఉంటాయో, తిరుగుతూ ఉన్నప్పుడు మన జీవితం అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. అయితే ఈ యొక్క తిరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఇక్కడ అనాహత చక్రం ఉంటుంది, ఇలా తిరుగుతూ ఉంది. అలా ప్రతి చక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉన్నప్పుడు మన చుట్టూతర ఒక కాంతి వలయము అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే మన చుట్టూతర ఒక ఆరా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఆరా అనేది ఫామ్ అయినప్పుడు దీంట్లో మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఉంటూ ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటామంటే, మనకు పంచకోశాలు అని అంటాం. అంటే మన శరీరం చుట్టూతర ఇవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ ది వచ్చేసేసి మన శరీరం నుంచి ఒక 12 ఇంచుల దూరంలో ఫస్ట్ కోశం అనేది ఉంటుంది. దాన్ని మనం అన్నమయ కోశము అని అంటాం. దాని తర్వాత ప్రాణమయ కోశం, తర్వాత మనోమయ కోశం, తర్వాత విజ్ఞానమయ కోశం, తర్వాత ఆనందమయ కోశం. అంటే మనకు ఈ యొక్క కోశము లేదా ఈ యొక్క ఆర అనేది ఎవ్రీ 12 ఇంచులకు పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క శారీరకంగా ఏదైతే మన శరీరం ఉందో, ఈ శరీరం నుంచి ఒక 12 ఇంచుల దూరంలో ఒక కాంతి వలయము, అంటే దీని చుట్టూతర ఒక ఎనర్జీ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది, అది మనకు కళ్ళకు కనబడదు. సో అయితే ఈ యొక్క దాంట్లో మనకు అన్నమయ కోశానికి, అంటే మనకు శారీరకంగా సంబంధించిన దానికి మొత్తము అది దాంట్లో ఇన్ఫర్మేషన్ అనేది కోడ్ అయి ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత మనకు ప్రాణమయ కోశం అని అంటాం. దాని తర్వాత 12 ఇంచుల నుంచి 24 ఇంచుల వరకు మనకు ప్రాణమయ కోశం. అంటే ఇక్కడ మన లైఫ్ ఫోర్స్, అలాగే మన ఏదైతే శక్తి ఉందో శక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత మనోమయ కోసం, అంటే 12 to 24, 12 నుంచి 24 వరకు మనకు ఏదైతే ఉందో దీన్ని మనము గనక ఏమంటాము, అన్నమయ ప్రాణమయ కోసం అయితే, దాని తర్వాత వచ్చేసేసి మనకు మనోమయ కోసం, అంటే 24 నుంచి 36 అంగుళాల్లో మనకు ప్రాణమయ కోసము, మనోమయ కోసం అనేది ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మన మనసుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం ఉంటుంది. దాని తర్వాత విజ్ఞానమయ కోసము, అంటే మనకు 36 నుంచి 48 వరకు. ఓకే, దాని తర్వాత మళ్ళీ 48 నుంచి 60 ఇంచుల వరకు మనకు ఆనందమయ కోసము అనేది ఉంటూ ఉంటుంది. సో ఈ విధంగా మన శరీరం చుట్టూతర మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటూ ఉంటుంది. అయితే ఈ యొక్క ఎప్పుడైతే చక్రాలు ఇలా తిరుగుతూ ఉంటాయో, తిరుగుతూ ఉన్నప్పుడు దీని శక్తిని ఆధారం చేసుకొని మన ఆరా అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఒకవేళ గనక మన చక్రాల్లో గనక ఏదైనా ఇబ్బందిగా ఉంటే మనకు ఇక్కడ ఆరాలో ఒక డిఫెక్ట్ అనేది కనబడుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే మన చక్రాలన్నీ పర్ఫెక్ట్ గా ఉంటాయో ఈ ఆరా మొత్తం పర్ఫెక్ట్ గా అనేది ఉంటూ ఉంటుంది. నా ఇప్పుడు మనము ఈ ఆరాని ఎప్పుడైతే మనం ప్రొటెక్ట్ చేసుకుంటామో, దీన్ని మనం గనక సంరక్షించుకోగలిగితే చాలా మటుకు మనకు ఇబ్బందుల నుంచి మనము బయటపడవచ్చు అనమాట. దీనికి ఉదాహరణ, ఈ ఆరా అనేది మనకి ఎట్లా అర్థమవుతుంది, అసలు నిజంగా ఉందా అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఒక ప్రదేశానికి వెళ్ళారు అని అనుకుందాం, ఒక దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా, అంటే అక్కడ నుంచి ఎప్పుడు బయటికి వచ్చేయాలి, లేదా అక్కడ ఉంటే మీకు ఒక అసౌకర్యంగా మీకు అనిపించిందా, మీకు శారీరకంగా కావచ్చు లేకపోతే మానసికంగా కావచ్చు. సో ఇది మీకు జరిగింది అంటే
అక్కడ ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఉండడం వల్ల మీరు దాంట్లో నుంచి ఆ ఆరా గుండా మీరు ఆ నెగిటివ్ వైబ్రేషన్ ని తీసుకోవడం వల్ల మీరు అక్కడ నుంచి ఎప్పుడు బయటికి వద్దామా అనే ఒక ఆలోచన అనేది మీకు వస్తూ ఉంటుంది అనమాట. అదే కనుక మీరు ఒక మంచి ప్రదేశానికి వెళ్ళారు, ఒక ప్రకృతి ఉంది, మంచి ఒక జలపాతం దగ్గరికి వెళ్ళలేదు, ఒక గుడికి వెళ్ళారు, చేశారు, అక్కడ మీకు చాలా ప్రశాంతంగా అనిపించింది అనుకున్నాం అంటే అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని మీరు తీసుకోవడం ద్వారా, అంటే మీ ఆరా ద్వారా మీరు తీసుకోవడం ద్వారా మీకు అక్కడ ఉండాలి అని అనిపించింది. ఓకే, సో ఈ విధంగా మనకు తెలిసినా తెలియకపోయినా మనకు ఈ ఆరా అనేది అందరికీ ఉంటుంది. ఇది నార్మల్ గా ఒక 5 అడుగులు ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడు అనేది అర్థం చేసుకోవాలి. ఒకవేళ 5 కంటే ఎక్కువ ఉంటే ఇంకా మంచిది, కానీ 5 అడుగుల కంటే తక్కువ కనుక ఈ ఆరా ఉంటే అప్పుడు ఆ వ్యక్తి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు అనేది మనం గమనించవచ్చు. సో మనకు ఈ ఆరా అనేది మొత్తం ఈ చక్రాలు ఎప్పుడైతే తిరుగుతున్నాయో ఫామ్ అవుతుంది. కాబట్టి మనం ఈ చక్రాలన్నిటినీ పర్ఫెక్ట్ గా పెట్టుకోగలిగితే మన ఆరా అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. కానీ మనము ఒకవేళ ఇప్పుడు అప్పటి వరకు అంటే మన ఈ చక్రాలు ఇవన్నీ బ్యాలెన్స్ అయ్యేంత వరకు కొంచెం సమయం పడుతుంది. కాబట్టి మనం బయట నుంచి మనం ఎట్లా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ఒక దానికి నేను చెప్పబోయే టెక్నిక్ నే మనము కవచము లేదా షీల్డ్ అని అంటూ ఉంటాం. సో నేను మీకు మొట్టమొదటిసారిగా ఒకసారి చెప్తాను, మీరు వినండి. విన్న తర్వాత మళ్ళీ 2 సార్లు చేద్దాము. తర్వాత నేను మీకు మళ్ళీ డే 3 లెవెల్ 1 డే 3 రోజు కూడా చెప్తాను. సో దట్ మీకు ఇంకా ఒక క్లారిటీ వస్తుంది దీని మీద, ఈ టెక్నిక్ మీద. సో అందరూ మొట్టమొదటిగా నేను మీకు చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. సో మీ చేతిని అంటే మీ యొక్క బటని వేలిని చూపుడు వేలిని ఈ విధంగా ఆంచి అంటే చిన్ముద్రలోకి తీసుకొని మీ చేతిని ఈ విధంగా, ఇది నా కుడి చేతిని. సో ఒకవేళ మీరు కుడి చేతి వాటం వారైతే కుడి చేతిని ఉపయోగించవచ్చు, మీరు ఎడమ చేతి వాటం వారైతే ఎడమ చేతిని ఉపయోగించవచ్చు. దీంట్లో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. కాబట్టి చాలా మంది మనకు కుడి చేతి వాటం వాళ్ళు ఉంటారు కాబట్టి నేను మీకు చూపెడుతున్నాను. సో ఈ యొక్క కుడి చేతిని మీకు ఈ విధంగా తీసుకొని చిన్ముద్రలో పెట్టుకొని మీ యొక్క తల పై నుంచి ఇలా మధ్యలో గుండా ఇక్కడ అనాహత చక్రం అంటే మీ యొక్క అనాహత చక్రం ఛాతి వరకు మీరు రావాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు మొట్టమొదటగా ఇది నా ఎడమ భుజముకు వెళ్ళి అక్కడి నుంచి కుడి భుజానికి రావాలి. ఇది ఒక్కసారి మీరు చేసినట్టు అలా మీరు 7 సార్లు చేయాలి. ఎడమ భుజంకి వెళ్ళి కుడి భుజానికి 2, ఎడమ భుజానికి వెళ్ళి కుడి భుజం 3, ఎడమ భుజం వెళ్ళి కుడి భుజం 4, ఎడమ భుజం వెళ్ళి కుడి భుజం 5, ఎడమ భుజం వెళ్ళి కుడి భుజం 6, ఎడమ భుజం వెళ్ళి కుడి భుజం 7. సో ఇలా 7 సార్లు మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీ ఎడమ వైపు నుంచి మీ మోకాలు ఉంటుంది కదా, మోకాలికి కొంచెం ముందర నుంచి ఒక గీతను గీయండి. పైనుంచి కిందికి ఇలా ఒక గీతను గీయండి. తర్వాత మీ వెనకాల గుండా పైనుంచి కిందికి ఒక గీతను గీయండి. అలాగే మీ కుడి వైపు ఉంటుంది కదా, మీ కుడి వైపు మోకాలు ముందర నుంచి పైనుంచి కిందికి ఒక గీత, మళ్ళీ తర్వాత వెనకాల మీ చేతి ఎంత వరకు వెళ్ళగలిగితే అలా పైనుంచి కిందికి ఒక గీత. దాని తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మీ చేతిని ఎంత పైకెత్తగలిగితే అంత పైకెత్తి ఎడమ వైపు నుంచి కుడి వైపు, ఇది చేతి కిందికి చూపెడుతున్నాను మీకు, ఎడమ నుంచి కుడి వైపుకి ఈ విధంగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 3 సార్లు మనం తిప్పాలి. 1 2 3. సో తిప్పిన తర్వాత దీన్ని వదిలేయడము అనేది జరగాలన్నమాట. సో రైట్, సో ఇది మనము షీల్డ్ వేసుకోవడము అని అంటాం. అంటే మన యొక్క ఆరా ఏదైతే ఉందో ఆ ఆరాని కంప్లీట్ గా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఎప్పుడైతే ఈ ఆరాని ప్రొటెక్ట్ చేసుకుంటున్నప్పుడు మనకు ఏదైనా కలుషిత వాతావరణం కానీ, కలుషితమైన మనుషులు కానీ ఏది ఉన్నా సరే వాళ్ళ నుంచి మనకు ఒక సురక్షణ కవచంగా అది ఏర్పడి మనకు మానసికంగా, శారీరకంగా, అలాగే ఆధ్యాత్మికంగా మనకు రక్షించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో నేను ఇప్పుడు మళ్ళీ చెప్తాను. సో నాతో పాటుగా మళ్ళీ మీరు చేయండి. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఓకేనా? సో 2 సార్లు చెప్తాను. ఇంకా కావాలి అని అంటే ఇంకొకసారి కూడా చెప్తాను. సో డోంట్ వరీ. సో సింపుల్ గా అందరం చేద్దాం ఇప్పుడు. సో మీరు మీ చేతిని ఈ విధంగా చిన్ముద్ర పెట్టుకొని, సో మీ చేతిని ఎంత పైకెత్తగలిగితే అంత పైకెత్తి పై నుంచి మధ్యలోంచి, తల పైన మధ్యలోంచి ఒక సన్నని గీతను గీస్తున్నట్టుగా భావించి మీ ఛాతి వరకు ఇక్కడికి తెచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనము మన ఎడమ భుజం, ఇది నా ఎడమ భుజముకి వెళ్ళి అక్కడి నుంచి కుడి భుజానికి రావాలి. సో ఇలా ఎడమ భుజం నుంచి కుడి భుజానికి వస్తే అది ఒక్కసారి అయ్యింది. సో ఇలా మనము 7 సార్లు వేయాలి. ఎందుకంటే మనకు 7 చక్రాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే మనం పైనుంచి కింది వరకు తీసుకొస్తున్నామో మనం అనాహత చక్రాన్ని దగ్గరికి తీసుకొస్తున్నామో అనేది కాదనమాట. ఇది మొత్తం కిందికి మూలాధార చక్రం వరకు వెళ్తూ ఉంటుంది.
నా ఇప్పుడు ఒక్కసారి అయింది కాబట్టి ఎడమ వైపు నుంచి మళ్ళీ కుడి వైపుకి రెండోసారి, మళ్ళీ ఎడమ వైపు నుంచి కుడి వైపుకి మూడోసారి, మళ్ళీ ఎడమ వైపు నుంచి కుడి వైపుకి నాలుగోసారి, మళ్ళీ ఎడమ వైపు నుంచి కుడి వైపుకి ఐదోసారి, మళ్ళీ ఎడమ వైపు నుంచి కుడి వైపుకి ఆరోసారి, ఎడమ నుంచి కుడికి ఏడవసారి, ఇలా 7 సార్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కింద కూర్చున్నారు అని అనుకుందాం. సో మీరు కూర్చున్నప్పుడు లేదా కుర్చీలో కూర్చున్నప్పుడు మీకు ఎడమ మోకాలు ఉంటుంది కదా, మోకాలికి కొంచెం దూరంలో ముందర ఒక సన్నని ఈ చిన్ముద్రని పట్టుకొని ఒక గీత గీస్తున్నట్టుగా భావించండి. తలపై నుంచి కొంచెం ఇలా ఒక గీతను గీస్తున్నట్టుగా, గీతను ఏ విధంగానైతే ఇట్లా గీస్తున్నట్టుగా భావించండి ముందర వైపుకి. తర్వాత మళ్ళీ వెనకాల వైపుకి పై నుంచి కిందికి మళ్ళీ ఒక గీతను గీయండి. ఇది ఎడమ వైపు. నా ఇప్పుడు కుడి వైపు వచ్చి మళ్ళీ మీ యొక్క మోకాలికి కొంచెం ముందర నుంచి పై నుంచి కిందికి మళ్ళీ ఒకటి ముందర, తర్వాత మళ్ళీ వెనకాల. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మీ చేతిని ఎంత పైకెత్తగలిగితే అంత పైకెత్తి ఎడమ వైపు నుంచి కుడి వైపుకి ఈ విధంగా 1, 2, 3 వృత్తాలు అంటే సర్కిల్స్ గీసి మీ చేతిని ఇలా వదిలేసిరా. సో ఇది మొత్తం షీల్డ్ ప్రాసెస్ అని అంటాం. సో మళ్ళీ అందరికి ఇంకొకసారి నేను మీకు చెప్తాను. సో అందరు మళ్ళీ జాగ్రత్తగా చేయండి. సో డోంట్ వరీ, ఒకవేళ ఇవాళ రాకపోయినా మళ్ళీ నేను డే 3లో చెప్తాను. సో జస్ట్ ప్రాక్టీస్ చేయండి. సో జస్ట్ మీ యొక్క చేతుల్ని ఈ విధంగా చిన్ముద్రలో పెట్టుకొని మీ చేతిని ఎంత పైకెత్తగలిగితే అంత పైకెత్తి పై నుంచి మధ్యలో ఒక సన్నని గీతను గీస్తున్నట్టుగా భావించి ఈ యొక్క ఛాతి భాగం వరకు వచ్చి అక్కడ నుంచి ఎడమ వైపుకి వెళ్ళి ఎడమ భుజానికి వెళ్ళి అక్కడి నుంచి కుడి వరకు రండి. ఇది ఒక్కసారి జరిగినట్టు. మళ్ళీ ఎడమ నుంచి కుడికి 2, ఎడమ నుంచి కుడికి 3, ఎడమ నుంచి కుడికి 4, ఎడమ నుంచి కుడికి 5, ఎడమ నుంచి కుడికి 6, ఎడమ నుంచి కుడికి 7. ఇది అయిపోయిన తర్వాత మీ యొక్క మోకాలు ముందర భాగం నుంచి పై నుంచి కిందికి ఒక సన్నని గీత గీస్తున్నట్టుగా భావించండి. తర్వాత ముందర గీసిన తర్వాత వెనకాల పై నుంచి కిందికి మీ చేతి ఎంత వరకు వెళ్తే అంతవరకు పై నుంచి కింది వరకు ఒక గీతను గీయండి. తర్వాత మీ కుడి వైపు మళ్ళీ అలాగే పై నుంచి కిందికి ఒక సన్నని గీతను గీస్తున్నట్టుగా భావించండి. అలాగే వెనకాల కూడా పై నుంచి కిందికి ఒక గీతను గీస్తున్నట్టుగా భావించి తర్వాత మీ చేతిని ఎంత పైకెత్తగలిగితే అంత పైకెత్తి ఎడమ వైపు నుంచి కుడి వైపు ఇలా 1, 2, 3 సార్లు వేసుకొని మీ యొక్క చేతిని వదిలేస్తారు. ఓకే, సో దీన్ని మనము షీల్డ్ అని అంటాం. అందరు గుర్తుపెట్టుకోండి, కవచము అని అంటాం. అయితే ఇది ఎప్పుడు వేసుకోవాలి, ఎన్నిసార్లు వేసుకోవాలి అనేది నేను మీకు మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిసారిగా మీరు మీ ఉదయం లేస్తారు కదా, లేచిన తర్వాత ఈ యొక్క షీల్డ్ ని వేసుకోండి. ఎందుకంటే మనం నిద్ర లేవగానే మన లోపల ఉన్న ఎనర్జీ, శక్తి అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనం కలలు ఉంటాం, ఒక్కొక్కసారి మనము ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్ళినట్టుగా భావిస్తుంటాం. సో ఎనర్జీస్ అన్ని మనం నిద్రలో ఉన్నప్పుడు డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనము లేవగానే ఈ షీల్డ్ వేసుకున్నప్పుడు మన ఎనర్జీస్ అన్ని పర్ఫెక్ట్ గా ఒక అలైన్మెంట్ లోకి వచ్చేస్తాయి అనమాట, సెట్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక రెండవది వచ్చేసి మనము నిద్రపోయే ముందు కూడా ఈ షీల్డ్ ఎందుకు వేసుకోవాలి అంటే, ఎప్పుడైతే మనం ఆ రోజంతా ఎంతో మనము చేసి ఉండవచ్చు, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఇదంతా మనకు ఎక్కడికెక్కడికో వెళ్ళి ఉండవచ్చు, మన ఆరాకి ఏదన్నా ఎనర్జీ డిస్టర్బెన్స్ లేదా మనకు డిస్టర్బెన్స్ జరిగి ఉండవచ్చు. సో మనం ఏ విధంగా అయితే షీల్డ్ వేసుకొని ఎప్పుడైతే పడుకున్నప్పుడు అంటే షీల్డ్ నిద్రపోయే ముందు షీల్డ్ వేసుకున్నప్పుడు ఆ ఎనర్జీ అనేది మళ్ళీ కంప్లీట్ గా ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ లోకి వస్తుంది. అంటే నాకు స్వ అనుభవంగా చాలా మంది చెప్పిన విషయం ఏమిటి అంటే, వాళ్ళు ఎప్పుడైతే ఈ షీల్డ్ వేసుకున్నప్పుడు వాళ్ళకి ఇమీడియట్ గా ఒక కైండ్ ఆఫ్ రిలీఫ్, మీరు ఈవెన్ మీరు ఇప్పుడు గమనించినా కూడా మీరు షీల్డ్ వేసుకోకముందు షీల్డ్ వేసుకోగానే మీకు ఒక రిలీఫ్ కనిపిస్తుండొచ్చు, మీకు కొంచెం కామ్ గా మీ మైండ్ అంటే మీ మనసు కామ్ గా ఉండవచ్చు, లేదా మీకు ఒక రిలాక్స్డ్ గా అనిపిస్తూ ఉండవచ్చు. ఎందుకు అంటే ద మూమెంట్ యూ పుట్ ఆన్ ద షీల్డ్ వేసుకోగానే మీ ఎనర్జీస్ అనేవి కంప్లీట్ గా బ్యాలెన్స్ అవుతాయి. అండ్ రాత్రి సమయంలో వేసుకొని పడుకున్నప్పుడు చాలా మందికి నిద్ర అనేది చాలా మంచిగా వచ్చిందని, అండ్ అలాగే ఎవరికైనా సరే ఏదైనా టెన్షన్స్ అవన్నీ ఉన్నా నిద్ర పట్టకపోయినా సరే వాళ్ళు కనుక ఈ షీల్డ్ వేసుకుంటే వాళ్ళకు ఇమీడియట్ గా వాళ్ళు నిద్రలోకి జారుకున్నారు అనేది చెప్పడం జరిగింది. సో ఇది నేను గత ఆల్మోస్ట్ ఒక 4.5 సంవత్సరాల నుంచి నేను ఈ యొక్క షీల్డ్ టెక్నిక్ గురించి చెప్తున్నాను. అండ్ దాని ద్వారా చాలా మంది బెనిఫిట్ పొందాము అనేది నాకు పర్సనల్ గా చెప్పిన విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. ఓకే, సో కాబట్టి ఖచ్చితంగా నిద్రపోయే ముందు కూడా వేసుకోవాలి. ఇక తర్వాత మూడవది, ధ్యానానికి ముందు.
ధ్యానం ఎప్పుడైతే మనం చేస్తామో ధ్యానం చేయడానికి ముందు మనము ఈ షీల్డ్ అనేది వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి అంటే మీరు ఎప్పుడైనా సరే ధ్యానం చేసినప్పుడు కానీ ఒక మంత్ర సాధన చేసినప్పుడు కానీ చాలా మందికి ఒక సిద్ధి అనేది జరగదు. ఎందుకు జరగదు అని ఎప్పుడైనా ఆలోచించారా? సో ఎందుకు జరగదు అని అంటే మనం ఎప్పుడైతే సాధన చేస్తామో చేసినప్పుడు మీకు ఎంత శక్తి వచ్చినప్పటికీ ఆ యొక్క శక్తిని భూమాత అంటే ఈ యొక్క భూమి అనేది లాగేసుకుంటూ ఉంటుంది అన్నమాట. సో తద్వారా ఆ యొక్క శక్తి అనేది మీకు ఏ విధంగానూ ఉపయోగపడదు. ఎందుకు అంటే ఏ విధంగానైతే అది వస్తూ ఉంది శక్తి మీ శరీరంలోకి, కానీ అది అక్కడ నిలబడలేకపోతుంది. ఎందుకు? ఈ యొక్క భూమి లాగేసుకుంటుంది కాబట్టి, బికాస్ ఆఫ్ ద గ్రావిటీ ఎగ్జాంపుల్ అని అనుకుంటాం. సో ఏదైనా సరే పైకి వేసినప్పుడు కిందికి పడిపోతుంది. సో అదే విధంగా మనకు వచ్చిన ఎనర్జీ మొత్తము కూడా ఏమవుతుంది, ఈ యొక్క ఎర్త్ అనేది లాగేసుకుంటుంది. ఎప్పుడైతే మనం షీల్డ్ వేసుకుంటామో, షీల్డ్ వేసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ యొక్క ఎర్త్ అనేది ఉంది కదా, ఈ భూమి అనేది మన యొక్క శక్తిని అంటే అది లాగలేకపోతుంది అనమాట. అంటే ఒక మనని మనము ఒక కంప్లీట్ ఒక సేఫ్ జోన్ లో పెట్టుకొని మనము ఆ చేసే మెడిటేషన్ మనకే ఫలితం వచ్చేటట్టు, అంటే మన శారీరకంగా అంటే ఈ యొక్క స్థూల శరీరంలో కావచ్చు, సూక్ష్మ శరీరంలో కావచ్చు, మన శరీరంలో ఆ యొక్క శక్తి నిలువరింపబడుతూ ఉంటుంది. అంటే అది అక్కడ ఆ యొక్క శక్తి అనేది ఆగిపోతూ ఉంటుంది అనమాట, అది వెళ్ళదు. ఇది ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఒక బకెట్ ఉంది అని అనుకుందాం. ఒక బకెట్ మీరు పైనుంచి నీళ్లు పోస్తున్నారు అని అనుకుందాం, కానీ కింద ఒక రంధ్రం ఉంది అని అనుకుందాం. మీరు ఎంత పోసినా సరే ఆ రంధ్రం ద్వారా ఆ నీళ్ళు అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అదే విధంగా మీరు ఎంత శక్తిని తీసుకున్నప్పటికీ ఈ యొక్క భూమి ఎప్పుడైతే ఆ శక్తిని లాగేసుకుంటుందో అప్పుడు మనకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. అదే కనుక ఆ బకెట్ కి ఏదో ఒక విధంగా మనము పెట్టాము అని అంటే సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఆ యొక్క బకెట్ లో నీళ్లు నిలువబడతాయి. అదే విధంగా షీల్డ్ వేసుకోవడం వల్ల మనకు మన లోపల ఏదైతే ఒక సాధన చేస్తామో ఆ సాధన అనేది సత్ఫలితాన్ని అనేది ఇస్తూ ఉంటుంది. సరే, సో ఇది మనకు థర్డ్ది. తర్వాత ధ్యానం అయిపోయిన తర్వాత మళ్ళీ షీల్డ్ వేసుకోవాలి. ధ్యానం అయిపోయిన తర్వాత షీల్డ్ ఎందుకు వేసుకోవాలి అంటే మనం ఇప్పుడు వరకు ఒక శక్తి వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక 1,00,000 రూపాయలు సంపాదించారు అని అనుకుందాం. ఇప్పుడు ఆ 1,00,000 రూపాయలని మీరు ఇమీడియట్ గా ఖర్చు చేస్తే దానివల్ల ప్రయోజనం ఏముంది? ఇంత కష్టపడ్డ 1,00,000 రూపాయలు సో ఆల్ ఆఫ్ ఎ సడన్ అయిపోయింది. సో దాన్ని మీరు ఏం చేయాలి? దాన్ని సేవ్ చేసుకోవాలి. అదే విధంగా మీరు ఎప్పుడైతే ధ్యానం చేసిన తర్వాత షీల్డ్ వేసుకున్నప్పుడు మీకు ఏదైతే శక్తి వచ్చిందో ఆ శక్తి అనేది మొత్తం మీకు సేవ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దట్ మనకు కావలసినప్పుడు ఆ ఎనర్జీ అనేది మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది, లేదా మనకు ఆ ఎనర్జీ బిల్డ్ అవుతూ మనము ఒక నెక్స్ట్ లెవెల్ కి ఆధ్యాత్మికంగా ఎదగడానికి శక్తి అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇదే కాకుండా మనము ఎప్పుడైతే షీల్డ్ వేసుకుంటామో మన చక్రాస్ అవన్నీ బ్యాలెన్స్ అవుతాయి కాబట్టి మనం ధ్యానానికి ముందు సో అప్పుడు కూడా మనకు ధ్యానం చేయడానికి చాలా సులభంగా అనేది ఉంటుంది. సో ఇది ఫోర్త్ది ధ్యానం చేసిన తర్వాత. ఇక ఫిఫ్త్ది, మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిసారిగా మీరు బయటికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. మీరు ఉదయం లేచారు, ఒక పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి, లేదా ఒక షాప్ కి వెళ్ళాలని అనుకుంటున్నారు, లేదా దేనికోసమైనా సరే మీరు గేట్ దాటి బయటికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఒక్కసారి వేసుకొని బయటికి వెళ్ళండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం బయటికి వెళ్తామో అప్పుడు మనం నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మనం రక్షింపబడడానికి ఇది ఒక కవచం కాబట్టి, ఇది ఒక ప్రొటెక్షన్ లేయర్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా అనేది చూస్తుంది. అండ్ అగైన్ ఈ షీల్డ్ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఇది ఒకటి బయట నుంచి ప్రొటెక్ట్ చేయడమే కాకుండా మన లోపల నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏదైనా సరే మనకు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తికి ఒక సంఘటన జరగాలి. ఉదాహరణకు ఆ వ్యక్తికి ఒక వ్యాధి రావాలి అని అనుకుందాం. అది ఫస్ట్ మొట్టమొదటిగా కారణ శరీరంలో ఉంటుంది. అంటే కర్మ ఏదైతే ఉందో కర్మకు సంబంధించిన మొత్తం కారణ శరీరం. ఆ యొక్క కారణ శరీరం నుంచి ఈ యొక్క సూక్ష్మ శరీరములోకి అది ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ సూక్ష్మ శరీరంలో ఈ యొక్క చక్రాలు, ఈ యొక్క నాడులు అనేటివి అప్పుడు ఇంబ్యాలెన్స్ జరిగి అక్కడి నుంచి మన యొక్క ఈ స్థూల శరీరంలోకి అది వచ్చి ఆ యొక్క సింప్టమ్స్ ని, ఆ పెయిన్ ని మనం ఇవన్నీ అనుభవించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ షీల్డ్ వేసుకున్నప్పుడు ఈ యొక్క స్థూల శరీరంలో రావాల్సింది ఏదైతే ఉందో అది రాకుండా సూక్ష్మ శరీరంలోనే మనం దాన్నంతా క్లియర్ చేసుకోవడానికి కావాల్సిన ప్రాసెస్ అనేది కూడా జరగడం అనేది జరుగుతుంది. ఈ యొక్క షీల్డ్ అనే ఒక పద్ధతి ద్వారానే కాకుండా మనం వేరే అనేక రకమైన పద్ధతుల ద్వారా మీకు లెవెల్ 3లో లెవెల్ 4లో నేను మీకు చెప్తాను. అంటే చక్రాలను ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఈ చక్రాల్లో ఉన్న బ్లాక్స్ ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి అనేది అప్పుడు చెప్తాను. కాబట్టి తద్వారా మీరు ఏదైనా ఒక సమస్య గనక ఆ యొక్క కర్మానుసారంగా కారణ శరీరంలోంచి సూక్ష్మ శరీరంలో వచ్చినప్పటికీ ఇక్కడే ఆ యొక్క కర్మను మనం మొత్తం అనుభవించి దాన్ని మనం ఈ స్థూల శరీరము అంటే ఈ యొక్క ఆ అనుభవము, ఆ బాధని అనుభవించకుండా మనం హ్యాపీగా ఉండడానికి ఒక థింగ్ అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది. సో కాబట్టి అందరూ మనం ఏదైతే నేర్చుకుంటున్నామో గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ హైలీ పవర్ఫుల్ టెక్నిక్. ఓకే, సో ఈ షీల్డ్ అనేది
ఇది 6th ఇక 5 సార్లు అంటే బయటికి వెళ్ళేటప్పుడు అనేది మనం తెలుసుకున్నాం. ఇది కాకుండా ఆరోది అంటే మీకు ఎప్పుడైనా సరే మీకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారని అనిపించింది, మీరు ఒక దగ్గరికి వెళ్ళారు, మీకు భయం అవుతుంది, మీరు ఒకటి అర్థం చేసుకోలేకపోతున్నారు, లేదా మీకు ఒక అన్కంఫర్టబిలిటీ ఉంది, అప్పుడు ఇమీడియట్ గా ఈ షీల్డ్ అనేది వేసుకోండి. ఓకేనా? సో ఇది ఒక్కొక్కసారి మీరు కావాలి అని అంటే ఎవ్రీ 2-3 గంటలకి ఎవరైతే సరే మీకు ఎనర్జీ ఊరికి తగ్గిపోతుంది, లేదా మీకు ఊరికి బాగా అటాక్స్ అంటే మీరు ఒక ఎన్విరాన్మెంట్ లో ఒక పరిస్థితుల్లో ఎట్లా ఉన్నారు అని అంటే ఆ ఎన్విరాన్మెంట్ అనేది మీ యొక్క ఎనర్జీని లాగేసుకుంటుంది, డ్రైన్ చేస్తుంది అని అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేయవచ్చు అని అంటే ఒక 2-3 అవర్స్ కి కూడా వేసుకోవచ్చు ఒక్కసారి. అండ్ అగైన్ ఇంకా మీకు స్ట్రాంగ్ గా కావాలి అంటే 3 సార్లు వేసుకోవచ్చు. సో దట్ ఇట్ గివ్స్ యూ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో 1 time ఇస్ ఇనఫ్. 1 time వేసుకున్నా యూ విల్ హ్యావ్ ఎక్సలెంట్ 99.99 రిజల్ట్ అనేది ఉంటుంది. బట్ ఇఫ్ యూ వాంటెడ్ టు ఫీల్ మోర్ స్ట్రాంగ్, ఇంకా మీకు ఒక దాని నుంచి ఒక రక్షణ అనేది మీకు కావాలని అనుకున్నప్పుడు ఒక 3 సార్లు వేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఈ యొక్క షీల్డ్ అనే ప్రాసెస్ ని వేసుకోవాలి. సో ఒక్కసారి నేను ఫైనల్ గా నేను మీకు మళ్ళీ ఎప్పుడు అనేది చెప్తాను. సో మొట్టమొదటిసారిగా మీరు నిద్ర లేవగానే, రెండవది నిద్ర పోయే ముందు, మూడవది ధ్యానం చేసే ముందు, నాలుగవది ధ్యానం చేసిన తర్వాత, ఐదవది మీరు ఇంట్లో నుంచి మొట్టమొదటిసారిగా బయటికి వెళ్ళేటప్పుడు, ఆరవది మీకు ఎప్పుడైనా అసౌకర్యంగా అనిపించినా, లేకపోతే మీరు ఒక 2-3 గంటలకు ఒక్కసారి మీరు వేసుకోవాలి అని అనుకున్నా వేసుకోవచ్చు. అండ్ అగైన్ మీరు ఒకటి గుర్తు పెట్టుకొని, మీరు బయటికి వెళ్ళారు, సో నేను ఇదంతా ఇట్లా చేయాలా, ఇదంతా చేయాలా అనేది మీరు ఫిజికల్ లెవెల్లో అంటే ఇట్లా చేయలేకపోయినా మీరు మానసికంగా అంటే మీరు జస్ట్ కళ్ళు మూసుకొని జస్ట్ మీ చేతల పై నుంచి వచ్చి ఇక్కడి వరకు వచ్చినట్టు, ఇది మీరు మళ్ళీ 7 సార్లు వేసినట్టు, మళ్ళీ ముందర వెనకాల వేసినట్టు ఊహించుకోవడం ద్వారా కూడా మీకు అదే ఫలితం అనేది వస్తుంది. కాబట్టి మీరు ఒకవేళ బయట ఉన్నప్పుడు వేసుకోలేని పరిస్థితుల్లో మానసికంగా ఊహించుకొని వేసుకోండి, నో ప్రాబ్లం. సో రైట్, సో జస్ట్ ట్రై ఇట్ అవుట్. నేను మీకు చెప్పేది ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయండి. నేను ఎప్పుడైనా సరే వాట్ ఐ బిలీవ్ ఇస్, నేను ఒక సైంటిస్ట్ గా అంటే నేను జీవేశ్వర్ యోగి అనేది పేరు పెట్టుకున్నాను. యోగి, ఋషులు, మునులు వీళ్ళందరూ ఏంటంటే సైంటిస్టులు, స్పిరిచువల్ సైంటిస్టులుగా భావిస్తాను. సో లెట్ us ఎక్స్పెరిమెంట్. సో జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసి నేను ఇవన్నీ ఒక అద్భుతంగా అనిపించినవన్నీ నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది. మీ జీవితంలో కూడా వీటన్నింటిని జస్ట్ అమలు పరిచి చేసి చూడండి, మీ జీవితం ఎంతగా మారుతుందో అనేది జస్ట్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, సో జస్ట్ ఈ రోజుకి అంటే ఇక్కడికి మనము ఈ యొక్క సెషన్ ని మనం ఎండ్ చేద్దాము. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మనము సమాధి టెక్నిక్ స్టెప్ 2 అనేది నేర్చుకున్నాం, అలాగే షీల్డ్ అనేది నేర్చుకున్నాం. సో మనం లెవెల్ 1 డే 3 లో మనం సమాధి టెక్నిక్ ఏదైతే ఉందో దాన్ని మనం పర్ఫెక్ట్ గా 3 స్టెప్స్ నేర్చుకుంటాము. అలాగే మన మెయిన్ సిద్ధాంతం, మన ఫిలాసఫీ ఏంటి అనేది మనం తెలుసుకుంటాం. ఇంకా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ తెలుసుకొని మీరు అసలు ఏ విధంగా సాధన చేయాలి అంటే మీకు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అనేది నేను మీకు చెప్పి, మీరు వీలైతే ఒక బుక్, ఒక పెన్ తీసుకోండి, మీరు రాసుకోవడానికి నేను మీకు చెప్తాను. చెప్పిన తర్వాత మీరు అది లెవెల్ 2 అయ్యేంత వరకు అది ప్రాక్టీస్ చేయాలనేది జరుగుతుంటుంది. ఓకే, సో ఇంకొకటి ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైతే ఇది ఉందో మన యొక్క సాధన అంటే ఈ నిన్న అంటే లెవెల్ 1 డే 1 లో మీకు ఒక 10 minutes చేయమని చెప్పాను. సో ఈ రోజు కూడా లెవెల్ 1 డే 2 కాబట్టి ఒక కుదిరితే ఒక 10 నిమిషాలు స్టెప్ 1, స్టెప్ 2 చేయండి. ఇంకా మీరు చేయాలి అని అనుకుంటే ఆల్రెడీ మీరు ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలైనా చేయవచ్చు. సో దట్ ఈస్ యువర్ ఓన్ చాయిస్. సో బట్ మినిమం ఒక 10 minutes చేయడానికి ప్రయత్నించండి. నౌ మనము ఇక్కడికి అంటే ఈ రోజు ఇక్కడికి ఈ సెషన్ ని మనం ఏం చేద్దాం. సో మీరందరూ, నేను మనస్ఫూర్తిగా మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో తులతూగాలని, అలాగే ఆధ్యాత్మికంగా అత్యుత్తమమైన స్థితి అంటే జీవన్ముక్తి స్థితిని మీరు పొంది జీవన్ముక్తులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఇక్కడికి యొక్క సెషన్ నేను చేద్దాం. అందరికీ మరి ఒక్కసారి శివోహం శివోహం శివోహం.